కౌశల్య కిచెన్కి స్వాగతం. ఈరోజు కౌశల్య కిచెన్లో తెలుగువారి సంక్రాంతి స్పెషల్ అరిసెలు తయారు చేసుకునే విధానాన్ని తెలుసుకుందాం. ఈ అరిసెలు తయారు చేసుకోవడానికి మొదటిగా 1 కేజీ రైస్ని తీసుకున్నాను. కంట్రోల్ రైస్ కానీ రేషన్ రైస్ కానీ తీసుకుంటే మంచిది. మనం రోజు తినే స్వర్ణ మసూరి రైస్ తీసుకుంటే అరిసెలు అనేటివి ఇరిగిపోతాయి. కంట్రోల్ బియ్యంతో అరిసెలు అనేటివి చాలా సాఫ్ట్గా వస్తాయి. కేజీ బియ్యాన్ని నేను రాత్రి నానబెట్టుకున్నాను. 10-11 గంటలు నానాయి. ఇలా నానబెట్టిన బియ్యాన్ని స్టెయినర్లో పోసుకొని వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకొని ఒక శుభ్రమైన కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. 10-15 నిమిషాల్లో రైస్ అనేది చక్కగా ఆరిపోయి ఉంటాయి. ఇప్పుడు మనం మిక్సీకి వేసుకుంటే పిండి అనేది మంచి మెత్తగా అవుతుంది. దగ్గరలో మీకు మిల్లు ఉంటే మిల్లు అన్న పట్టించుకోండి. 15-20 నిమిషాలు ఆరబెట్టుకోవాలన్నాను కదండి. 15-20 నిమిషాలు అయిన తర్వాత ఇదిగోండి, చూడండి ఎంత చక్కగా ఆరి ఉన్నాయో బియ్యం అనేది. చూసినట్టయితే ఇలా నలిపితే ఇలా మెత్తగా అయిపోతే అప్పుడు మన పిండి పట్టు చాలా బాగా వస్తుంది పిండి అనేది. ఇప్పుడు మిక్సీకి వేసుకోవాలి. మిగతా ప్రాసెస్ చూద్దాం. పిండి జల్లించుకోవడానికి ఇలా పెద్ద గిన్నె ఒకటి తీసుకోవాలి. అదేవిధంగా జల్లెండి వేసుకొని ఇలా మొత్తం పిండి వేసుకుంటూ ఏమైనా పలుకు లాంటిది ఉంటే మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి. పిండి అనేది ఎక్కడ పలుకు ఉండొద్దు. చూడండి పిండి ఎంత మెత్తగా వచ్చిందో. ఎంత మెత్తగా ఉంటే అంత సాఫ్ట్గా అరిసెలు వస్తాయి. మనం పిండి జల్లించుకుంటూ ఇలా ఒత్తుకోవాలండి. పిండి అనేది తడి ఆరిపోవద్దు. ఓకేనండి. మెజర్మెంట్ చెప్తున్నాను. ఈ కప్పుతో నేను 3 తీసుకున్నానండి. 3 కప్పులు తీసుకున్నాను. 2 కప్పులు కొలిసేసాక 3వ కప్పు చూపిస్తున్నాను మీకు. కప్ అన్న తీసుకోండి, మీ దగ్గర ఉన్న ఏ గ్లాస్ అయినా తీసుకోండి, ఏదైనా ఏం పర్వాలేదు. మనకు కొలత అనేది ఉంటే మనకి పాకం అనేది చెదిరిపోకుండా ఉంటుంది. పిండి ఎక్కువ కావటం తక్కువ కావటం ఉండదు. తడి పిండి అనేది జోకిన తర్వాత కేజీ పిండి ఉంది. ఇక కేజీ పిండికి నేను 700 గ్రాములు వేస్తున్నానండి. స్టవ్ ఆన్ చేశానండి. ఒక ఎడల్పాటి మందం గిన్నె పెట్టుకోండి, కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ బెల్లం వచ్చేసి 700 గ్రాములు. మరొక 1/2 కప్పు వేస్తున్నానండి. కప్పున్నర బెల్లం. ఇప్పుడు ఇలా బెల్లం అంతా చిన్న చిన్న ముక్కలుగా చేస్తున్నాను. ఇదే కప్పుతో 1/2 కప్పు వాటర్. చూడండి బెల్లం పాకం అనేది ఎలాగా వస్తుందో నురగలుగా. ఇక్కడ మెయిన్ చూసుకునేది ఏంటంటే అండి, బెల్లం కరుగుతుందంటే మనం జాగ్రత్తగా ఉండాలి. బెల్లం పాకం కరెక్ట్గా లేకపోతే అరిసెలు గట్టిగా అయినా అవుతాయి, లేకపోతే పగిలిపోతాయండి చేసేటప్పుడు. ఒకసారి పాకం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ కొద్దిగా స్లిమ్లో పెట్టేసుకోండి. లాస్ట్ మూమెంట్లో ఇలా తీగ పాకం రావాలండి. చూడండి కనబడుతుందో లేదో మీకు వీడియోలో. ఇలా తీగ పాకం వస్తే పర్ఫెక్ట్గా పాకం అయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలాచి పొడి వేసుకోవాలండి. 1 స్పూను ఇలాచి పొడి. అదేవిధంగా ఇలా కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ మొత్తం కలుపుకోవాలండి. ఇది మెయిన్ అన్నమాట. ఈ విధంగా ఇంకొకరి సాయంతో ఈ విధంగా పిండి మొత్తం కలుపుకోండి. వెంటనే వేసుకోవాలండి పిండి అనేది, లేకపోతే గట్టిగా అయిపోతుంది. మనకి తర్వాతకి కలుపుకోవాలన్నా కూడా సాఫ్ట్గా రాదు పిండి. చూడండి పిండి అనేది ఎక్కడ ఎక్కువ కాలేదు, కరెక్ట్గా కేజీ సరిపోయింది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే కొంచెం సేపటి దాకా కలుపుకోవాలి బాగా. ఈ వైట్ పిండి అనేది ఎక్కడ కనపడొద్దండి. చూడండి ఈ వేడి మీదనే కలిసిపోవాలి ఇది. ఇప్పుడు నువ్వులు వేసుకోవాలండి. తర్వాతకి వేసుకుంటే మనకి నువ్వులు అనేది నూనెలో కాల్చుకునేటప్పుడు ఊడిపోతాయి. ఇప్పుడే వేసుకోవాలి నువ్వులు అనేటి. పాకం అనేది ఎక్కడ ఎక్కువ కాలేదు, పిండి అనేది కూడా ఎక్కడ ఎక్కువ కాలేదు, పర్ఫెక్ట్గా సరిపోయింది. ఈ విధంగా గట్టిగా ఉండాలి. ఇప్పుడు అరిసెలు అనేటివి మనకి మంచి మెత్తగా సాఫ్ట్గా వస్తాయి. ఇట్లా పెద్ద గిన్నెలో కలుపుకుంటేనే ఈజీగా కలిసింది. లేదంటే మనకి పాకం అనేది పిండి అనేది ఏదో ఒకటి ఎక్కువ అవుతూ ఉంటుంది. చిన్న గిన్నె పెట్టేసుకుంటే నెయ్యి 2 స్పూన్లు వేసుకోవాలండి. నెయ్యి వేసుకుంటే మంచి టేస్ట్ బాగుంటాయి.
పాకం అప్పుడైనా వేసుకోవచ్చు, ఇవి వేడి మీద కూడా కరిగిపోతుంది నెయ్యి అనేది. మనం చేసుకునేటప్పుడు మంచిగా చేతికి అంటుకోపోకుండా మంచిగా వస్తాయి. చూడండి, ఆరిపోకముందే తొందరగా చేసేసుకోవాలండి. ఒకవేళ పాకం లూజ్ అయినా మైదా పిండి వేసుకోవచ్చండి, ఏం పర్వాలేదు. మైదా కూడా మనకు బియ్యం పిండి లాగానే యూజ్ అవుతుంది. ఈ వేడి మీదనే చక్కగా వేసేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు అరిసెలు అనేవి ఎలాగ చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. ఇలా రౌండ్గా చేసి లైట్గా ఫ్రై చేయాలండి. ఈ విధంగా చేయాలి. పిండి తీసుకున్నప్పుడల్లా కొద్దిసేపు దాన్ని పిసకాలి బాగా. ఈ విధంగా చేసుకోవాలి. మరీ మందంగా చేయకండి. పాలిథిన్ పేపర్ మీద వేసుకొని ఈ విధంగా చేసేసుకోండి. అన్నీ పిండి వేడి మీదనే చేయాలండి. చూడండి, సన్నగా ఇలాగా చేసుకోవాలి. ఇలా మరొక గంటలు వేసుకొని ఇలాగ గట్టిగా వచ్చారంటే మంచిగా నూనె బీర్చినంత ఏమాత్రం నూనె ఆగదండి. అరిసెలలో నూనె బాగా ఉంటుందండి. ఒకసారి ఇట్లా గట్టిగా ఇలా తీసేసుకుంటే సరిపోతుంది. అరిసెలు రెడీ. ఇంతేనండి, క్రిస్పీ అరిసెలు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.